జిల్లా వెంకటగిరిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకటగిరి అసెంబ్లీ, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాలలో పార్టీ విజయానికి కృషి చేయాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. చిన్న చిన్న ఇబ్బందులున్నా కలిసికట్టుగా వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కానీ అధికారం లేనప్పుడు మనకి ఎవరు మనకు అండగా నిలుస్తారనేది మనకు తెలుస్తుంది. ఆ విధంగా కాకుండా మనం అధికారంలో ఉన్నాం, రేపు కూడా అధికారంలోకి రాబోతూ ఉన్నాం. అందరూ కూడా కలిసి పనిచేసి, ఇందాక రాఘవేంద్ర రెడ్డి చెప్పాడు, ఒక మంచి మాట చెప్పాడు, మాట్లాడే తీరు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందేమో కానీ మనిషి మంచివాడు అని చెప్పి నాకు కూడా అదే ఆలోచన. అందుచేత మనం కూడా అర్థం చేసుకుంటే ఒక 3 నెలలు శాసనసభ్యుడు అయిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులుగా వారు పనిచేయగలుగుతారు. మిమ్మల్ని అందరి గురించి కూడా బాగా ఆలోచన చేయగలుగుతారు. మరి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మనం కలిసిమెలిసి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మనకు శాసనసభ్యుల సంఖ్యాబలం ఉండాలి. అంచేతే మనకు శాసనసభకు పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా విజయం సాధించాలనే ఆ దృక్పథంతోనే మనం పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు గురుమూర్తి గారి మీ దగ్గర. వారి పనితీరు కూడా ఈ తక్కువ కాలంలోనే అందరూ కూడా గుర్తించారు. మరి అలాంటి వ్యక్తి తిరిగి మళ్ళా మీ ముందుకు పార్లమెంటు అభ్యర్థిగా వస్తూ ఉన్నారు. సంఖ్యాబలం అక్కడ కూడా ఎక్కువగా ఉండే పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో కానీ ఇతర అధికారులతో కానీ మాట్లాడి మనకు అధిక నిధులు మన రాష్ట్రానికి తెచ్చేదానికి కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రానికి కూడా తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరూ గెలవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం.